ఫస్ట్ ఇక్కడ విచ్చేసిన వాళ్ళ పెద్దవాళ్ళందరూ ఫస్ట్ కేవీ సత్యనారాయణ గారికి నా శిరస్సు వంచి నా నమస్కారాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. సార్, సుందరకాండం నాకు తెలీదు, నాకు మీ పేరు తెలుసు. సుందరకాండం సినిమా మీరు చేశారు, నా ఫేవరెట్ సినిమా సార్. అసలు ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. మా పాత వీసీఆర్ టేప్ ఉండేది మా ఇంట్లో, అది అరిగే వరకు చూశాను. గొప్ప సినిమాలు ఇచ్చినందుకు ఫస్ట్ మీకు నా కృతజ్ఞతలు సార్, థ్యాంక్ యూ. అండ్ వచ్చిన బీవీఎస్ రవి గారు నా మంచి ఫ్రెండ్, ఆయన బయలుదేరిపోయారు. సార్, అశోక్ కుమార్ గారు, నేను ఫర్ అ లాంగ్ టైం నాకు మీరు ప్రొడ్యూసర్ అని తెలియదు సార్. సినిమాలు చూసి చాలా మీ మీద ఒక ద్వేషం వచ్చేది సార్. ఎస్పెషలీ రెవల్యూషనరీ సినిమాల్లో మీరు ఎక్కువ విలన్గా వచ్చేవారు ఇన్ ద 90s గ్రోయింగ్ అప్. నేను కౌన్సిల్ ఉన్నప్పుడు మెసేజెస్లో చూస్తూ ఉండేవాడిని. దెన్ ఐ రియలైజ్ మొన్న మీరు ఈషా ఆడియో ఫంక్షన్లో చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. అండ్ ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చి మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేశారని చెప్పినప్పుడు దెర్ ఇస్ సో మచ్ మోర్ హోప్. ఎంతోమంది ఇక్కడ ప్రెస్లో వాళ్ళు కూడా చాలామంది యాక్టర్స్ అవ్వాలని, డైరెక్టర్స్ అవ్వాలని, రైటర్స్ అవ్వాలని అనుకుంటారు. ఇదిగో చందు చేతులు ఎత్తున్నాడు, నేను హీరో నెక్స్ట్ అని చెప్పి. సో మా అందరికీ కూడా దెర్ ఇస్ హోప్. ఓకే, ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేసినా ఒక చోట మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇగ్నైటింగ్ దట్ హోప్ అగైన్ సార్. అండ్ దాము గారు, లిటరలీ ఇంకా నాకు ఫ్యామిలీ, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ దీపం వెలిగించడం నుంచి ఈరోజు వరకు నా జీవితంలో ఎప్పుడెప్పుడు అవసరమో దీపాలు వెలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ యువర్ లక్ కంటిన్యూస్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ ఈషా సార్. ఇంకా మీరు చెప్పినట్టే ఆ సినిమాకి ఈ సినిమాకి ఒక పెద్ద కామన్ పాయింట్ అంటే అసలు సినిమాలు వేరు, అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది వేరు. ఒకటేంటంటే ఇద్దరు మొండోళ్ళు అండి. శ్రీనివాస్ మణి అని ఒక డైరెక్టర్, ఆయన ఒక పెద్ద మొండోడు, ఈయన ఇంకో పెద్ద మొండోడు సార్, మధుదీప్ అని. నాకు కొన్ని 5-6 years ముందే ఆయన నాకు బాగా పరిచయం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వచ్చి ఒక కథ చెప్పారు. నేను డైరెక్టర్ అంటే ఒక పర్టికులర్ పర్సనాలిటీ ఉంటుంది, ఈయన ఏంటి ఇంత డీసెంట్గా ఉన్నాడు, ఏంటి చదువుకున్నలా ఉన్నాడు, వాట్ ఇస్ దిస్ సార్, నాకు అర్థం కాలేదు. ఆ సినిమా జరగలేదు. ఒక 1-2 years తర్వాత మళ్ళీ వచ్చారు సార్, ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇంకో స్క్రిప్ట్. నేను ఆయనకు ఒకే మాట చెప్పాను, సార్ ఈ సబ్జెక్ట్ కాకపోయినా మీకు ఎప్పుడు ఓకే అయినా మీరు చెప్పండి సార్, మై డోర్స్ ఆర్ ఓపెన్ అని. వచ్చి కథ చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జర్నీ చేస్తున్నాం. మధ్యలో సినిమా కొంచెం లేట్ అయింది. నేను ఒకరోజు ఫోన్ చేశాను, ఒక 1-2 years స్టార్ట్ అయ్యి కొంచెం కోవిడ్ తర్వాత మేము కొంచెం టేక్ ఆఫ్ చేయలేకపోయాం. అప్పుడు ఫోన్ చేసి, సార్ నేను మీకు ఇంకో సినిమా సెట్ చేస్తాను, మీరు మంచి డైరెక్టర్, యానిమేషన్, ఎడిటింగ్ అంతా వచ్చు మీకు. అండ్ నా లైఫ్లోనే ఒక సెట్లో 61 పర్సన్ ఈయన సార్. ఆయన ఓపిక, ప్లీజ్ ఒక్కసారి దీన్ని క్లాప్ చేద్దాం సార్. ఎందుకంటే జనరలీ మీరు సెట్ చూస్తే ఒక ఫిష్ మార్కెట్లా ఉంటుంది, అండ్ ఒక డామినెన్స్, ఎక్కడో చోటు నుంచి ఏదో ఒక వాయిస్ వస్తుంది. అసలు ఇన్ని ఏళ్లలో అసలు ఎంత మొండో అంత ఓపిక ఉందన్నమాట సార్. మీరు గెలిచినది మీ ఓపిక వల్ల మాత్రమే. అండ్ ఐ బీన్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్ పుట్ బిహైండ్ పేషెన్స్. సార్ చెప్పారు కదా సార్, పేషెన్స్ ఇస్ ద ఓన్లీ థింగ్, దట్స్ ద బిగ్గెస్ట్ వర్చ్యూ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాకి వస్తే, నాన్న నేను యాక్టర్ అవుతాను, మూసుకుని ఇంజనీర్ అవ్వు. నాన్న నేను సింగర్ అవుతాను, మూసుకుని ఇంజనీర్ అవ్వు. నాన్న నేను వ్యవసాయం చేస్తాను, మూసుకుని ఇంజనీర్ అవ్వు అని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం వినేదే. మనం అనుకుంటాం సమాజం మనని ఫార్మింగ్ని చెడగొట్టేసింది, మనం చేయలేకపోతాం. కాదండి, ఇంట్లో వాళ్ళే. ఎందుకంటే మనం ఎంసెట్ చెయ్యాలి, మంచి ర్యాంక్ రావాలి, తర్వాత ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత యూఎస్ వెళ్ళాలి, మంచి కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవాలి, తర్వాత డివోర్స్ అయిపోవాలి, తర్వాత షుగర్ బీపీ వచ్చి పోవాలి. దిస్ ఇస్ బేసిక్లీ మన లైఫ్ ఆర్క్లా అయిపోయింది కదా. చాలా మనకి ఇది ఒక రొమాంటిక్ సిచ్యువేషన్లా ఉంటుంది. ఒక యూఎస్లో చదివిన అబ్బాయి తిరిగి వచ్చేసి వదిలేసే ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాడు అన్న ఒక ఇంటెన్షన్ వెనకాల ఒక సినిమా అనేది ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు డూ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చూడండి. నేను ఎక్కువ కథ చెప్పాలనుకోవట్లేదు. పాయల్ గారు చెప్పినట్టు తను మాత్రమే కాదు, అందరం 1 or 2 generations బ్యాక్ చూసుకుంటే అందరం ఫార్మర్సే. పెద్ద ప్రీవియస్ జనరేషన్ ఇంకోళ్ళు ఎవరో మేము హైదరాబాద్లో 2 తరాల నుంచి అంటే దాని ముందు తరం ఎక్కడని అడిగితే ఊర్లో ఫార్మింగ్ చేశామని చెప్పేవారు. సో అలా ఫార్మింగ్ గురించి చాలా ఇంపార్టెంట్గా చెప్పాల్సిన సబ్జెక్ట్, ఒక కథ చెప్పి తీరాలి అన్న సబ్జెక్ట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఏంటంటే, నేను ఇంటర్ చదివేటప్పుడు ఆనంద్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు సత్య గారి మీద మా క్లాస్మేట్స్ మా అందరికి పెద్ద క్రష్ ఉండేదన్నమాట. నేను చెప్పాను మా వాడు యూఎస్లో అంటే, అరే సత్య గారితో యాక్ట్ చేస్తానంటే, ఏంటి హీరోయిన్ సిస్టర్ అన్నారు. కాదు మా మదర్ అని చెప్పాను. సారీ సత్య గారు, మీరు నన్ను క్షమించాలి. అండ్ అనీష్, దే సే దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఇన్ సినిమాలో
పర్మనెంట్గా ఎవరు మనతో పాటు ఉండరు, ఎవరు మనకి వ్యతిరేకంగా ఉండరని చెప్తారు. ఇట్లాంటి ఒక ఇండస్ట్రీలో, చాలా చిన్న ఇండస్ట్రీలో కొంతమందితో మనకి పర్సనల్ కనెక్ట్ అవుతుందండి. అలా నాకు పర్సనలీ చాలా 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 క్లోజ్ ఫ్రెండ్ అనీష్ గారు. ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా. ఎప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, ఈ సబ్జెక్ట్ ఏంటి, కమర్షియల్గా ఏమైనా చేయొచ్చు కదా అది ఇది అని. నేను కొంచెం పిచ్చోండి సార్. అప్పుడు యూజువలీ రాంగ్ ఒక కథ వేరంగానే ఇది డెఫినెట్గా ఆడుతుంది అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. దీంట్లో ఏదో సమ్ కాంప్లికేషన్ ఉంది, సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అంటే నేను తీసుకోవాలని ప్రిఫర్ చేస్తాను. ఈషాలో ఒక్క హ్యూమర్ సీన్ కానీ, ఒక్క ఐటమ్ సాంగ్ కానీ ఎటువంటిది లేదు. ఇట్స్ అ సీరియస్ హారర్ ఫిల్మ్ అండ్ ఆడింది. లాస్ట్ ఫ్యూ మంత్స్గా చిన్న సినిమాలన్నీ ఆడుతున్నాయి. ఒక పెద్ద హోప్ వచ్చింది. మీకు ఆడియన్స్కి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అసలు మీరు ఎంత ప్రాణం పోసారంటే, ఒక 5% to 2% ఇండస్ట్రీ మాత్రమే ఒక పెద్ద బడ్జెట్ పెద్ద రేంజ్లో ఉంటుందండి. ఒక 95% ఇండస్ట్రీ మేము ఇటే ఉంటాం. సో మీరు మళ్ళీ చిన్న సినిమాలు చూడడం, థియేటర్కి రావడం, ఈషా రిలీజ్ అవ్వడం, వెంటనే ఈ సినిమా బయటికి రావడం, సమ్ గ్లోరియస్ డేస్ అహెడ్ ఫర్ తెలుగు సినిమాకి ఇంకొన్ని చాలా పచ్చని రోజులు వస్తున్నాయి. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. నేను బుజ్జి గారికి ఫస్ట్, బాబ్జీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సార్, ఈ సినిమా మీరు తీసి ఈషా ఇలా దాము గారు అండ్ వాసు గారు, వంశీ గారు చేసి హిట్ చేశారు. మీరు కూడా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విజ్ఞప్తి, కుదురుతుందో నాకు తెలియదు, ఈ సినిమా కూడా కొంచెం తక్కువ రేట్లలో మా ఆడియన్స్ వచ్చి చూసేటట్టు పెడితే మేము అందరం థియేటర్కి వస్తాము. ఎంత దూరం అంటే ఒక యాక్టర్గా నేను అడగకూడదు, బట్ ఒక చిన్న విజ్ఞప్తి, చూడండి సార్ కుదిరినంత వరకు. అట్లీస్ట్ ఫస్ట్ 1 or 2 days నేను చెప్పేశాను, డెఫినెట్గా వస్తుంది అనుకుంటాను. సో ప్లీజ్ టు కమ్ టు థియేటర్స్. వర్క్ ఫ్రమ్ హోమ్, గిరి గారు యాక్చువల్లీ చాలా మంది గురించి చెప్తలేదు. గిరి నా థ్యాంక్ యూ. మేము 2వ సినిమా చేస్తున్నాము. సినిమా చేసినప్పుడల్లా నాకు చెప్తుంటారు, ఈ సినిమా ఆడాలి తమ్ముడు అని చెప్తూ ఉంటారు. మీ మాట కోసమైనా ఆడుతుందన్న సినిమా. సినిమాలో ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది, రైతుల్ని సార్ అని పిలుస్తావు అంటే, ఏంటమ్మా మమ్మల్ని సార్ అని పిలుస్తావు అంటే హీరో క్యారెక్టర్ చెప్తారు అనమాట. సార్, అక్కడ బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళని ఇక్కడ పొలంలో ఉన్న మిమ్మల్ని మీ ఇద్దరిని మాత్రమే సార్ అని పిలిచే అర్హత, అధికారం ఉంది సార్ అని అంటారు. సో ఫార్మింగ్ ఎంత పడిపోతుంది అన్నొక విషయం మీద తీసింది ఇది. అండ్ మీరు చూస్తూ ఉంటే చాలా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, ఐ క్విట్ మై 9 to 5 జాబ్, ఫార్మింగ్, ఐ హ్యావ్ బఫలో ఫార్మ్, గోడ్ ఫార్మింగ్, ఆల్టర్నేట్ ఫార్మింగ్ అని చెప్పి చాలా పెడతా ఉంటారు. అగ్రికల్చర్ గురించి కొన్ని సినిమాలు వచ్చాయి, అంటే ఇది ప్రాబ్లం ఉంది మనం ఇలా తింటున్నాము అని చెప్పారు, కానీ దేనికి ఒక ప్రాబబుల్ సొల్యూషన్ చెప్పలేం. నా పర్స్పెక్టివ్లో ఒక మంచి కథ అంటే, ఆ కథలో ఏం ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేయగలమా లేమా అని దానికి ఒక ఎండింగ్ ఇవ్వాలి. ఆ ఎండింగ్ చాలా నీట్గా చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎలా టెక్నాలజీని, ఈ మోడర్న్ లైఫ్ని అండ్ ఓల్డ్ ఫార్మింగ్ని కలపచ్చు అని ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. టీజర్ చూశారు కదా, అలా కాదు, చాలామంది కామెడియన్స్ అండ్ ఇట్స్ రెగ్యులర్ ఫిల్మ్. ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ చంటి గారు, నాకు కూడా ఒక విధంలో ఆయన గురువు గారే. నాకు ఆల్మోస్ట్ ఒక 5 సినిమాలు నాకు ఆయన ఎడిట్ చేశారు. ఈరోజు ఈ సినిమా ఇంతవరకు వచ్చిందంటే కనిపించని వెనుముక ఆయనే. చంటి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యాక్చువల్ హీరో ఆఫ్ ద సినిమా ఎవరంటే, ఈ లోటస్ క్రియేటివ్ వర్క్ పెన్సిల్ పెట్టారు కదండి నా అరవింద్ గారు. హీరోకి ఏం తక్కువ లేడు మనిషి అసలు. ఐటీలో వర్క్ చేసేవారు. ఫస్ట్ వస్తే నేను అడిగా, ఎందుకు సార్ మీకు సినిమాలో అడిగాను నేను. ఆల్రెడీ లేదండి అదండి ఇదండి అని అన్నారు. మీ మొండితనానికి కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలాసార్లు ఒక ఓటీటీ రిలీజ్ అనో వేరే చేయడానికి ఛాన్సెస్ వచ్చినా కూడా, కాదు ఇది థియేటర్లో రావాలి, ఇది జనాలు చూడాలి అని ఫైట్ చేసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి మాట్లాడేసి, పాయల్ గారి గురించి యాక్చువల్లీ చాలామంది తెలియదు. వాళ్ళ మదర్ ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సరు. అమ్మాయి భయంకరంగా డాన్స్ చేస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమా, ఇన్ఫ్యాక్ట్ ఇది మా ఫస్ట్ సినిమా. దాని తర్వాత 1-2 సినిమాలు రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, తను కూడా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, ఆ మూల్లో ఉన్నాడు చూసారా, వీడు నేనే సినిమాలో కొంచెం హీరో క్యారెక్టర్ టైప్లో చేసాము. ఎవరైనా, అందుకే ఇద్దరం ఇంచుమించు ఒకటే పంచికట్టుకొచ్చామన్నమాట. ఇది ఏంటి, ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ సినిమాలో ఏంటి అని మీరు ఇంక ముందు చూస్తూ ఉంటారు. ఈ ఏఐ ఏజ్లో ఆల్మోస్ట్ ఫోన్ నుంచి, చెప్పుల నుంచి, కార్ నుంచి, ఫుడ్ నుంచి, బిర్యానీ వరకు ఏఐ వచ్చేసింది. ఫార్మింగ్లో ఇంకా మనం యూజ్ చేయట్లేదు, ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేయొచ్చా లేదా అని చాలా క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇచ్చాం. అండ్ 2 ఇంపార్టెంట్ పీపుల్ ఇక్కడ లేరు.
కానీ ఈ సినిమా ఇంత దూరం వచ్చింది బిగ్గెస్ట్ సపోర్టర్స్ అంటే ఒకటి శివాజీ గారు, ఇంకోటి రైటర్ హర్షవర్ధన్ గారు. ఇద్దరికి ఒకసారి మేము ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ ఈ షూట్ చేసే టైంలో ప్రపంచం చాలా మారుతుంది. సడన్గా లాక్డౌన్ వచ్చింది, మన పర్స్పెక్టివ్ మారిపోయాయి, ఫుడ్ మారింది. లాస్ట్ ఇయర్ మిల్లెట్ ఇయర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో అనౌన్స్ చేశారు. కొర్రల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పుడే ఒక స్టార్టప్ వచ్చారు, మిల్లెట్ బౌల్ అని. రెగ్యులర్గా ఐ కీప్ ఆర్డరింగ్ యువర్ మిల్లెట్ కర్డ్ రైస్, ఇట్స్ మై ఫేవరెట్ డిష్. సో చాలా స్టార్టప్స్ అరౌండ్ మిల్లెట్ ఇవన్నీ వస్తుంటే మేము కూడా స్క్రిప్ట్ని కొంచెం అప్డేట్ అండ్ ఇవాల్వ్ చేయాలన్నమాట. అప్పుడు దీంట్లో ఎంత సంపాదిస్తాం, ఎన్ని రోజులు అని కాకుండా రైటింగ్ నుంచి ఒక వాయిస్ ఓవర్ నుంచి యాక్ట్ చేసి హెల్ప్ చేసిన హర్ష అన్నయ్యకి థ్యాంక్ యూ. మేమందరం జస్ట్ ఎల్లో, ఆయన అమృతం అయితే నేను కథ, అందరం జస్ట్ ఎల్లో ప్రొడక్షన్స్ అలుమ్నై. అండ్ శివాజీ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఓవరాల్ ఇస్ ఎ ట్రిబ్యూట్ టు మోడర్న్ డే ఫార్మింగ్. మీరు ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు, డాక్టర్ అయ్యి ఉండొచ్చు, ఏదై ఉన్నా మన ఒకటో రెండో తరాలు వెనకాల చూసుకుంటే వ్యవసాయం చేసాం, ఒకటో రెండో తరాలు ముందు చూసుకుంటే కూడా వ్యవసాయమే చేస్తాం. సో ఈ సినిమా దీన్ని చెప్పే స్టోరీ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. త్వరలో ఇంకా ట్రైలర్ అండ్ మిగతా విషయాలతో వస్తాం. మాకు ఒక రిలీజ్ డేటు, కొంచెం గ్యాప్ ఏంటో తెలియగానే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ కమ్ విత్ ఆల్ ది అదర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్.